ప్రతి క్లాస్ రూమ్లో కొంతమంది టాపర్లు ఉంటారు, కొంతమంది వీకర్ స్టూడెంట్స్ ఉంటారు, బట్ మెజారిటీ ఆఫ్ యావరేజ్ స్టూడెంట్స్. అండ్ దిస్ వీడియో ఈజ్ అబౌట్ యావరేజ్ స్టూడెంట్స్. ఒకవేళ మీరు కూడా నాకులాగా యావరేజ్ స్టూడెంట్ అయితే యూ విల్ బి మోర్ కన్ఫ్యూజ్డ్, బట్ డోంట్ వరీ, యూ నో మోర్ దెన్ ఏ టాపర్ అండ్ మోర్ దెన్ ఏ వీకర్. బీయింగ్ ఎన్ యావరేజ్ గా ఇజంట్ ఈజీ. ఎందుకంటే మనకి ఏది పూర్తిగా రాదు, ఏది పూర్తిగా నేర్చుకోం. ఈ డాక్యుమెంటింగ్ జర్నీలో నాకు ఎందుకో సడన్గా నా క్యారెక్టర్ని డాక్యుమెంట్ చేసుకోవాలనిపించింది. క్యారెక్టర్ డాక్యుమెంటేషన్ అంటే మన స్వాగ్ కాదు, మన స్టైల్ కాదు, ఒక సిచ్యువేషన్కి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేదే మన క్యారెక్టర్. అండ్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎలా అనలైజ్ చేస్తున్నాం అనేదే మన క్యారెక్టర్. ఐ థాట్ ఐ నీడ్ టు డాక్యుమెంట్ మై క్యారెక్టర్. A top performer may excel at studies while a weaker student may excel at arts, culture and sports. However, we average students dabble in everything without mastering anything. We have experience in everything but expertise in nothing. I was an average guy who didn't fully understand anything. We know a little bit about everything but not a lot about anything. However, we can do anything. We can multitask, we switch jobs frequently, grasp things easily, learn quickly and get bored easily. Being an average guy isn't easy because you tend to explore more things. But the hard truth is you quit that seems difficult and move on to something else. It's a good way to try everything to see if it suits you or not. When the task becomes challenging, average guys tends to seek alternatives. If you are stuck and can't find an alternative, it may indicate that it's not the right path for you. However, if you push yourself through the difficulty, you might just succeed. Don't force yourself if the process feels too hard. If it feels crazy, just like in a video game, then go for it. It might be your passion. I switched my profession multiple times as a quality analyst, a loan processor, farmer, accountant, and a store manager because I was yet to discover my true passion. Through engaging in various jobs, I have gained a unique and insightful perspective on my passion. I have finally figured it out and will delve into it in detail in my upcoming videos. I know I will fail. ఈసారి కొత్తగా ఫెయిల్ అవుతా, కొత్త దారుల్లో ఫెయిల్ అవుతా. నాకు ఫెయిల్ అవడం గురించి భయం లేదు. అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఫర్ ఫెయిలింగ్. ఇన్ని రోజులు మనం ఏదైనా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే ఫీలింగ్తో ఉండేవాడిని. నాకు ఒక 27 ఇయర్స్ వచ్చేసరికి నాకు అర్థమైంది ఏంటంటే మనం చేసే పని ఎవ్వరూ ఏమీ పట్టించుకోరు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారని మాత్రం నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. బట్ నౌ ఇట్స్ టోటలీ చేంజ్డ్. ఇదివరకు ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ అనిపించేది ఇక్కడతో ఆగిపోయేది, కొంతకాలం తర్వాత అది ఇక్కడి వరకు వచ్చేది, అక్కడతో ఆగిపోయేది. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వచ్చి మీ ఫోన్లో మీ స్క్రీన్ మీద కనపడుతుంది. బట్ ఇంకా ఈ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ నేను నాకు నచ్చని చేయాలనుకుంటున్నాను, అందుకనే ఈ డాక్యుమెంటింగ్ అనేది మొదలుపెట్టాను. హాయ్ అండ్ వెల్కమ్ టు మై అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మై డాక్యుమెంటింగ్ జర్నీ. బట్ హౌఎవర్ ఈ ఫీలింగ్ నన్ను నా లైఫ్లో మరింత ఎక్స్ప్లోర్ చేయడానికి ఉపయోగపడింది. లెట్స్ సే ఒకవేళ మనకు నచ్చిన పని మనం చేస్తే కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, మరి కొంతమంది పైకి బాగుందంటారు, లోపల వేరేలా అనుకుంటారు, ఇంకొంతమందికి అసలు నువ్వేం చేసినా నచ్చదు. మహా అయితే నువ్వు చేసే పనిని చూసి నవ్వుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను చూసినప్పుడల్లా వాళ్ళకి అదే పని గుర్తొస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అదే చేస్తాను. నాకు నచ్చిన వాళ్ళు ఎంత మంచి పని చేసినా అది నాకు నచ్చ, బట్ యాక్చువల్లీ నిన్ను ఎవడో పట్టించుకోడు బ్రో. ఆర్ఎల్స్ పట్టించుకున్న ఒక 2-3 రోజులే, 4వ రోజుకి వాళ్ళకి ఏదో ఒక టాపిక్ దొరుకుతుంది, నీ టాపిక్ కనుమరుగైపోతుంది. ఇక్కడ నేను ఎవరిని మోటివేట్ చేయడానికి రాలేదు బ్రో. నేను నాలో బొస కొడుతున్న పాముని లేపడానికి ప్రయత్నిస్తున్నాను. బొస కొట్టే పాము ఇన్ ద సెన్స్ అది కాదు. ఐ వాంట్ మై రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఫ్రీ విత్ ఫ్రీడమ్.